హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఈరోజు టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా స్ట్రీట్ స్టైల్లో ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. కాకపోతే అందులో వేసే సాసుల వల్ల మనం తినాలన్నా చిన్నపిల్లలకి పెట్టాలన్నా కొంచెం ఆలోచిస్తుంది కదా. సో ఇప్పుడు ఎలాంటి సాస్ యూస్ చేయకుండా అదే టేస్ట్లో వచ్చేలాగే నేను మీకు ఆ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరికెందుకు ఆలస్యం చూద్దామా? అందుకోసం ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, చూసారు కదా, ఈ సైజ్ పీసెస్ చాలు. ఈ సైజ్ పీసెస్గా కట్ చేసి వాటిల్ని పక్కన పెట్టండి. తర్వాత ఒక దబర తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి, నెక్స్ట్ కొంచెం కల్లులుప్పు, అలాగే లైట్గా పసుపు పొడి వేసి స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ ఉడికేంత వరకు ఉంచండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఆ కాలీఫ్లవర్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా ఏమన్నా ఇవి ఉన్నా కూడా మొత్తం క్లీన్ అవ్వడానికి అనమాట. చూసారు కదా, ఒక 10 మినిట్స్కి ఇలా నీళ్లు కాగుతున్నాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఇందాక కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని ఇలా వడగట్టమంటే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వీటిల్ని ఒక దబర్లోకి తీసుకొని అందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. అందులో ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కారం కూడా లైట్గా వేసుకుంటాం, జస్ట్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ని 2 స్పూన్స్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ అందులోనే మైదా పిండి వేసుకుంటాం. మైదా పిండి కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. సో ఇవంతా కూడా జస్ట్ అవి కాలీఫ్లవర్కి కోట్ చేయడానికి. నెక్స్ట్ అలాగే చికెన్ మసాలా కొంచెం వేసి కలర్ కోసం ఫుడ్ కలర్ జస్ట్ ఒక పించ్ వేస్తాం అనమాట. ఆ తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేయాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనం వేసిన పొడిలో అంతా కూడా కాలీఫ్లవర్కి బాగా పడతాయి. చూసారా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే పచ్చిమిర్చి, తెల్లగడ్డ కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టమోటాని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదండి కాలీఫ్లవర్, దాన్ని ఒక్కొక్కటిగా వేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో వేయాలన్నమాట. సో హై ఫ్లేమ్లో వేసిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేయండి. సిమ్లో ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత నెక్స్ట్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్నా వేయించామంటే ఈ విధంగా కలర్ మారుతుంది అనమాట. సో అలాగే ఒక 10 మినిట్స్ కానీ ఫ్రై చేస్తామంటే ఫైనల్గా ఈ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన చిల్లీ ప్లేట్ ఉంటుంది కదండి, అందులో వేసి ఆయిల్ అంతా డ్రై అయ్యేలాగా వడకట్టాలి. సో ఈ ప్రాసెస్ని మిగతా గోబీ కూడా అలాగే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం బాండలి పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ ఇందాక కట్ చేసుకున్న తెల్లగడ్డ పీసెస్ వేయాలి. వేసి ఆ తెల్లగడ్డను ఒక 2 మినిట్స్ వేయించండి చాలు. ఆ తర్వాత అందులో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఆ 3 కూడా వేసి బాగా వేయించండి. కావాలనుకుంటే ఈ స్టేజ్లో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా వేయించాలి. ఒక గ్లాస్ బియ్యాన్ని ముందుగా 3 విజిల్స్ ఉడకపెట్టుకొని ఇలా పొడి పొడిగా వచ్చేలాగా ఒక ప్లేట్లో ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇది ముందుగానే చేయాలి. ఇప్పుడు ఆ ఆరబెట్టుకున్న అన్నాన్ని కూడా టమోటా గుజ్జు ఉంది కదండి, ఇందులో వేసి ఇప్పుడు జస్ట్ అన్నం వరకు పట్టే అంత సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి మనం ఇందాక వేయించుకున్నాం కదండి గోబీ, ఆ గోబీని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లారంటే అంతే అండి, అయిపోతుంది. కావాలనుకుంటే నార్మల్గా ఈ స్టేజ్లో సాసులు వాడతారు, మనం సాసులు యూజ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఇక్కడితో స్టాప్ చేసేస్తాను అనమాట. అంతే అండి, టేస్టీ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎలా ఉంది? చాలా ఈజీగాను టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఈ రెసిపీపై మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.